దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి బస్సును ప్రారంభిస్తూ మంత్రి ఎన్ఎండి ఫారూక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల క్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి జీవితాల్లో సౌలభ్యం, స్వతంత్రత పెరుగుతుందని చెప్పారు. ప్రతి వర్గానికి చేరువయ్యేలా సంక్షేమాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు ఫ్రీగా ఇవ్వడం వలన మాకు ఆర్థికంగా ఎంతో సేవలు వాడలు ఉంటుంది. అదేవిధంగా మా అమ్మాయి పూర్తి స్థాయిలో వికలాంగం కలిగిన వాళ్ళు ఉన్న వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వల్ల మీరు చూస్తున్నారు 3,000 సడన్ గా మనకు ఏమంటే పెన్షన్ కూడా 6,000 పెంచినారు. మనం ఏదన్నా పేద ప్రజల కోసం ఏదన్నా ఆలోచించే ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం మనం అందరం మన పార్టీ కోసం, మన చంద్రబాబు మన నాయకుల కోసం ఏమన్నా పేద ప్రజల కోసం ఏదైనా ఆలోచిస్తే ప్రభుత్వం ఏమన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం. దానికోసం అధ్యక్షుడు మరి రమేష్ గారు ఇప్పుడే వారు పంచి వచ్చాయి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో రెండు పండుగలు వచ్చాయి, ఉగాది, రంజాన్. అందరికీ కూడా ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మన జిల్లా ప్రధానాధికారి కలెక్టర్ గారు మన జేసీ గారి స్థానంలో ప్రధానాధికారిగా రావడం చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభోత్సవం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదేశాలు ఇవ్వబడుతుంది. దీని ముందు ఫోన్ పైన పెట్టావా